2025లో భారత్ ఆడాల్సిన అంతర్జాతీయ మ్యాచ్లేమీ లేవు. వచ్చే నెలలోనే మళ్లీ వేట మొదలు పెట్టబోతోంది. ముఖ్యంగా న్యూజిలాండ్తో సిరీస్లో ఆడబోతోంది. అయితే భారత్ వన్డే జట్టులో ఎవరుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సౌత్ ఆఫ్రికాతో ఆడిన వన్డే జట్టులో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని చర్చ జరుగుతోంది. టీ20 సిరీస్ కు సంబంధించి మాత్రం సెలెక్టర్లు ఇప్పటికే జట్టును ప్రకటించారు. వన్డే వరల్డ్ కప్ ఆడే టీమిండియానే న్యూజిలాండ్ పైన బరిలో దిగుతుందన్నారు. వన్డే జట్టును మాత్రం జనవరి తొలి వారంలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2027లోనే వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. మెగా ఈవెంట్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ వ్యూహాలు ఉండబోతున్నాయి. దీంతో 3 వన్డేల సిరీస్ మీదే అందరి చూపు పడబోతోంది. 11న వడోదరలో తొలి వన్డే, 14న రాజ్కోట్లో రెండో వన్డే, 18న ఇండోర్లో మూడో వన్డే జరగబోతోంది. ఒకే ఒక్క ఫార్మాట్ ఆడుతున్న రోహిత్ ఒక ఓపెనర్ గా బరిలో దిగుతాడు. హిట్ మ్యాన్ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. మరో ఓపెనర్ గా శుభ్మన్ గిల్ బరిలో దిగుతాడు. సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో గిల్ ఆడలేదు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో కూడా లేడు. దీంతో వన్డే సిరీస్ లో గిల్ ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది. మూడో స్థానంలో ఎలాగూ విరాట్ కోహ్లీ ఉంటాడు. విరాట్ కొంతకాలంగా దూకుడు మీదున్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో పిల్లర్లా నిలబడుతున్నాడు. కివీస్ పైన కీలకం కాబోతున్నాడు. ఆస్ట్రేలియా టూర్ లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ పై బరిలో దిగడం కష్టమనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ మీద అయ్యర్ ఫోకస్ చేసినా జనవరి 11 వరకు రెడీ అవుతాడా లేదా అన్నదే చర్చ. ఫిట్నెస్ సాధిస్తే మాత్రం వైస్ కెప్టెన్ గా బరిలో దిగుతాడు. శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోతే రుతురాజ్ గైక్వాడే 4వ స్థానంలో ఆడతాడు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో 4వ స్థానంలో ఆకట్టుకున్నాడు. తన మార్కు చూపించాడు. ఫైనల్ 11లో లేకపోయినా యశస్వి జైస్వాల్ కూడా జట్టుతో పాటే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ బరిలో దిగుతాడు. మరో ప్లేస్ కోసం రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ తప్పకపోవచ్చు. టీ20 వరల్డ్ కప్ కివీస్ తో టీ20 సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్ గా జడేజా బరిలో దిగడం ఖాయమే. రేస్ లో వాషింగ్టన్ సుందర్ కూడా ఉంటాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ ఎలాగూ బరిలో దిగుతాడు. అవకాశం కోసం తిలక్ వర్మ, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి కూడా వెయిట్ చేస్తున్నారు. పేస్ విభాగానికి సంబంధించి సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా రేస్ లో ఉంటారనే చర్చ ఉంది. మొత్తంగా 2026లో కివీస్ తో సిరీస్ నుంచే విజయాల మోత మోగించడంపై టీమిండియా ఫోకస్ పెట్టబోతోంది. అందుకు తగినట్టే తుది జట్టు ఎంపిక ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.